జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ప్రచార వ్యూహంపై సమావేశంలో ఫోకస్ పెట్టారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ త్వరలోనే బీసీ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి బీహార్ ఎలక్షన్స్తో పాటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తాయని చెప్పేసి అంచనాలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరుని అధికారికంగా ప్రకటించారు. ఆమె అక్కడ ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిత్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అడావుడు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితులైనా సరే కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి కోడొచ్చే లోపే పూర్తి స్థాయిగా జనంలోకి అందుబాటులోకి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. దానికోసమే ఇప్పటికే పార్టీకి సంబంధించి పలువురు అభ్యర్థులు నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, మరోవైపు బొంతు రామ్మోహన్తో సహా పలువురు అభ్యర్థులంతా కూడా చాలామంది ఒకవైపు బరిలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి గెలుపు ఉండాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీ హిల్స్లో పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వెంకటస్వామిలు అంతా కూడా హాజరయ్యారు. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి ఎన్నికల అధికారి నుంచి వచ్చినటువంటి పూర్తి స్థాయి సన్నద్ధంతో పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే కర్ణన్ ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి ఓటర్ లిస్టు, ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రకటించారు. 3,90,000కు పైగా ఓటర్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడెక్కడ పోలింగ్ బూతులు, పోలింగ్ సెక్టార్స్ అన్ని కూడా గుర్తించి పెట్టడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడమే తరువాయి వెంటనే ఎలక్షన్కి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే నవీన్ కుమార్ యాదవ్కు అనధికారికంగా ఆయనకే అభ్యర్థిని చేయాలని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీలో చివరి వరకు కూడా తమ అభ్యర్థిత్వాన్ని ఒకవైపు బరిలో నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు దీంతో ఇటు బొంతు రామ్మోహన్ కావచ్చు, ఇటు అంజన్ కుమార్ యాదవ్, ఒకవైపు మిగతా ఫయం ఖురేషి లాంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తమ టికెట్లు ఆశించినప్పటికీ కూడా అక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా బీసీ అయినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ కుమార్ యాదవ్ పేరునే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి చూస్తుంది. ఎంఐఎం పార్టీ కూడా వారికి అవకాశంతో మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్న ధర్మిలా ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణ రానున్న నేపథ్యంలో లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఒకవైపు నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి కీలక అంశాలను చర్చించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఇటు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో సహా పలువురు కీలక నేతలంతా కూడా ఈ సమావేశాన్ని హాజరయ్యి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ పైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ Swami, thanks for the updates.